హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట, దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలామంది కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారు. అందులో మ్యూచువల్గా ఇలాగ మాట్లాడుకొని విడిపోతున్నాం, ఫ్రెండ్స్గా ఉండిపోతాం అని చెప్పేసి. చూడండి, ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి, మా ఫ్యామిలీ కానివ్వండి, చాలామంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ అవర్ ఓన్ డిసిషన్ అనమాట, అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫినాన్షియల్గా స్టేబుల్ కాలేని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్గా ఇది అనిపించింది. సో తను డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆల్సో, వాటర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫినాన్షియల్ రీజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే. సో షీ క్లియర్లీ టోల్డ్, లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ, నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసి నా దగ్గర వచ్చిందనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి. సో ఆ లోపటికి అంతా మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెండ్ అనమాట. సో నాకు ఇంకా ఆప్షన్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు డిస్కస్ ఆల్సో, బికాస్ తను స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని వచ్చి నాతో కూర్చొని డిస్కస్ చేశారు ఇలాగ విడిపోవాలని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఫోర్స్ఫుల్గా మళ్ళీ ఆ ప్రేమని ఎవరితో తీసుకురాలేమండి. సో నేను కానివ్వండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ట్రై టు కన్విన్స్ సర్, బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఇట్స్ బికమ్ అ ఫెయిల్యూర్ అయిందనమాట. సో సీరియస్లీ సారీ, ఫైన్, వాట్ ఎవర్, ఎక్కడున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఎందుకు మీరు ఇంకా డిలీట్ చేయట్లేదు, తను డిలీట్ చేసింది కదా అంటే, ఫైన్ అండి, ఒక పోస్ట్ పెట్టడం ఈజీ అవుతుంది, బట్ కానీ ఒక పోస్ట్, ప్రతి పోస్ట్ వెనకాల ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. నిజంగా ఆ పెయిన్ నాకు నిజంగా ఎప్పుడైతే తగ్గుతుందో ఐ ట్రై టు డిలీట్ దట్ పోస్ట్ ఆల్సో అండి. థ్యాంక్ యూ, అండ్ నిజంగా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ హూ ఆల్ సపోర్టెడ్ దీస్ డేస్. నేను కూడా ఇంత షార్ట్ టర్మ్లో నా ఎండ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, ఫైన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ అన్నప్పుడు మనం ఏం చేసే కాదు. ఫైన్, లెటర్ బీ హ్యాపీ. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ కీర్తి భట్ ఒక పోస్ట్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. అది కూడా తన మ్యారేజ్ బ్రేక్ అవుతున్నట్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కార్తీక్, అంటే తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తితో మ్యూచువల్గా తను విడిపోతున్నా అని చెప్పి కీర్తి భట్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది చాలా రకాల కమెంట్స్ చేశారు, చాలా రకాల ట్రోల్స్ చేశారు. బేసిక్గా కీర్తి భట్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన కొన్ని పర్సనల్ థింగ్స్ అని షేర్ చేసుకుంది. తను స్టార్ మాకి చెందిన కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేసి కొంత ఫేమ్ వచ్చిన తర్వాత బిగ్ బాస్లో కూడా తను కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా తను ఆడిన తర్వాత ఇంకొంచెం పాపులర్ అయింది. సో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కీర్తికి కార్తిక్ అనే వ్యక్తితో పరిచయం అయింది, అతనితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. కాకపోతే పెళ్లి కూడా చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. పెళ్ళెప్పుడు అని అడుగుతుంటే, అంటే పెళ్లి చేసుకుంటే ఫస్ట్ మేము మా సొంత ఇంట్లోనే దిగాలనుకుంటున్నాము, ఓన్ హౌస్లో అడుగు పెట్టాలి పెళ్లి చేసుకొని, అందుకని ఆ డ్రీమ్ కోసం ఆగాము అని చెప్పి కీర్తి తన పర్సనల్ వ్లాగ్స్లో కూడా చెప్పడం మనం చూసాము. అంటే బిగ్ బాస్లో కీర్తి అనే అమ్మాయి కర్ణాటకకి చెందిన అమ్మాయి, కన్నడ అమ్మాయి. సో తను హైదరాబాద్ వచ్చి తెలుగు సీరియల్స్ చేసుకుంటుంది. తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. ఆ 2 సీరియల్స్ అయితే స్టార్మాలో చేసింది, ఆ సీరియల్స్ హిట్ అయ్యాయి. సో అలా తనకి సీరియల్స్ అభిమానులు, ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎప్పుడైతే బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్లో తన పర్సనల్ లైఫ్ జర్నీ గురించి తను ఓపెన్ అప్ అవ్వడం జరిగింది. అండ్ తన ఫ్యామిలీ గురించి తను షేర్ చేసుకున్న ఎమోషనల్ స్టోరీ మొత్తం అందరికీ
కనెక్ట్ అయిందనమాట. ఎందుకంటే 'బిగ్ బాస్' కీర్తికి తనకంటూ ఒక ఫ్యామిలీ లేదు. ఒక యాక్సిడెంట్‌లో ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. సో, అందరి పేరెంట్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో వస్తున్నప్పుడు తను ఎమోషనల్ అవ్వడము, వాళ్ళ మమ్మీ డ్యాడీని తలుచుకోవడము, అసలు ఆ టైంలో ఏం జరిగింది, సొంత వాళ్ళే ఆస్తుల కోసం ఆ అమ్మాయిని ఎలా దూరం పెట్టారు, ఎలా చంపాలనుకున్నారు, అవన్నీ చెప్పి బాధపడిందనమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆళ్ళ ఫ్యామిలీని మిస్ అయిన తర్వాత తను ఒక ఆడపిల్ల, ఒక పాపని గూడా దత్తత తీసుకొని చాలా రోజులు తనని పెంచుకుంది. పెంచుకున్నప్పుడు గూడా ఆ పిల్లతో చాలా బాండింగ్ కీర్తికి ఏర్పడింది. ఆల్ ఆఫ్ సడెన్‌గా సమ్ హెల్త్ ఇష్యూస్ రీజన్స్ వల్ల ఆ పాప కూడా చనిపోయింది. సో, కీర్తి కంప్లీట్‌లీ ఇంటూ డిప్రెషన్ స్టేజ్‌కి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చాలా ఎమోషనల్ అయ్యి ఆ ఫొటోస్‌ని షేర్ చేసుకొని, నేను ఇంత చూసుకున్నా గూడా ఒక చిన్న ఫీవర్ వల్ల పాప లేదు అని చెప్పి చాలా ఎమోషనల్ అయింది. సో, కీర్తి భట్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది తన లైఫే ఒక పెద్ద ఎమోషనల్ స్టోరీ. అందరూ అయ్యో పాపం అని బాధపడే స్టోరీ అనమాట. సో, ఎట్టకేలకు కీర్తికి ఒక ఫ్యామిలీ దొరికింది. మళ్ళీ తను ఒక లైఫ్ లీడ్ చేయబోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంగేజ్‌మెంట్ గూడా జరిగి గూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే కంప్లీట్ అయిపోయింది. సో, కీర్తికి కూడా ఆ యాక్సిడెంట్‌లో తను ఇరుక్కున్నప్పుడు సో, తనకి గూడా కొన్ని సర్జరీస్ చేశారు అని చెప్పారు. సో, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా తన యాక్సిడెంట్ వల్ల తనకొక సర్జరీ జరిగింది. సో, ఇన్ ఫ్యూచర్‌లో తనకి కిడ్స్ కలిగే యోగం కూడా లేదు అని చెప్పి తను బాధపడింది. సో, ఇవన్నీ తెలిసి కూడా కార్తీక్ తనని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే సో, సొసైటీలో ఇలాంటి వాళ్ళు గూడా ఇంత మంచి వ్యక్తులు గూడా ఉంటారా? అంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీని మొత్తం కోల్పోయిన అమ్మాయి, ఒక డిప్రెషన్‌లో ఉన్న అమ్మాయి, పెంచుకున్న కూతురు కూడా చనిపోయింది. తనకి పిల్లలు పుట్టరు అని తెలిసి కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకొని తన ఫ్యామిలీలోకి తీసుకెళ్ళి ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వాలనుకున్నాడు కార్తీక్ అని చెప్పి చాలా మంచిగా అందరూ అనుకున్నాము. అలానే వాళ్ళిద్దరూ కలిపి జంటగా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, వీడియోస్ చేశారు, వ్లాగ్స్ చేశారు. అలానే సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ఈవెంట్స్ జరిగినా కూడా, ఏ ఈవెంట్స్ జరిగినా కూడా వాళ్ళు అక్కడికి కలిసి వెళ్ళడము, ఇద్దరు కలిసి ఆశీర్వదించడము, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ లానే మొత్తం అన్ని ఫంక్షన్స్‌కి అటెండ్ అయ్యారు. రీసెంట్‌గా కూడా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేబీ ఇయర్‌లో పెళ్ళవుతది. 2026లో పెళ్లి చేసుకుంటాము అని కూడా వాళ్ళు చెప్పారు. అంటే కార్తీక్ ఎక్కడ కనిపించినా మీ పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతారు. సో, ఫైనాన్షియల్లీ కొంచెం అన్‌స్టేబిలిటీ ఉంది కాబట్టి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము అని చెప్పి కీర్తి చెప్పుకుంటూ వచ్చింది. రీసెంట్‌గా కీర్తి ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఏం చెప్పింది అంటే ఆఫ్టర్ ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా నేను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాను. సూసైడ్ అటెంప్ట్ చేశాను అని చెప్పి. ఎలా చేసుకున్నారు అని అడిగితే హ్యాంగ్ చేసుకున్నాను. అది కార్తీక్‌కి కూడా తెలీదు. బట్ తన తప్పేం లేదు. తను చాలా చూసుకున్నాడు. కాకపోతే నేను కొంచెం డిప్రెషన్‌లో ఉన్నాను. నాకు ఫ్యామిలీ కావాలనిపించింది. మా అమ్మ, నాన్న కావాలనిపించింది. సో, ఆ డిప్రెషన్ వల్లే నేను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాను అని చెప్పి కీర్తి చెప్పింది. అలానే పెళ్లి కూడా కొంచెం ఫైనాన్షియల్లీ సెటిల్ అయ్యాక, స్టేబుల్ అయ్యాక చేసుకుంటాము అని చెప్పి తను చెప్పడం జరిగింది. బట్ కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడెన్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మేమిద్దరం ట్రూ లవ్వే, మేము నిజంగానే లవ్ చేసుకున్నాము. కాకపోతే లైఫ్‌లో ట్రావెల్ చేయాలి ఇన్ ఫ్యూచర్‌లో అనుకుంటే మాత్రం అది కంటిన్యూ అవ్వదేమో, నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో, ఇది ఇంపార్టెంటా, నేను హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటా అని చూసుకున్నప్పుడు నాకు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అనిపించింది. సో, నేను మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో మూవ్ ఆన్ అయిపోతున్నాను అని చెప్పి కీర్తి ఒక పోస్ట్ పెట్టింది. అంటే ఇయర్ పెళ్ళుంటది అని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేసాము. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వ్యక్తులు సడన్‌గా బ్రేకప్ అని పెట్టేసరికి అందరూ చాలా షాక్‌లో ఉన్నారు. ఏం జరిగిందో తెలీదు. సో, కట్ చేస్తే కీర్తికి ఎంగేజ్‌మెంట్ అయిన వ్యక్తి కార్తీక్ ఎవరైతే ఉన్నారో తను నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో కూడా తను ఏడ్చినట్టుగా ఫేస్ ఉంది, ఐస్‌లో టీయర్స్ ఉన్నాయి. తనేం చెప్తున్నాడు అంటే ఇలాంటి వీడియో చేస్తానని కూడా నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ రీజన్ ఏంటంటే కీర్తిని నేనైతే వదిలేయట్లేదు. 100కి 100% తను ఫిక్స్ అయ్యి డెసిషన్ తీసుకొని వచ్చింది. సో, ఏం చేద్దాము, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇద్దరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకునే వాళ్ళం ఏమో మేబీ. బట్ తను ఆల్రెడీ డిసైడ్ అయిపోయి లేదు, నాకు నీతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేదు, నాకు బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పింది అని చెప్పాడు. సో, ఇప్పుడు అందరూ కీర్తిని తప్పుపడుతున్నారు అనమాట. ఎందుకంటే కార్తీక్ ఇంకా ఫైనాన్షియల్లీ అంత సెటిల్ కాలేదా, ఇప్పటి వరకు లేని ఫైనాన్షియల్ ప్రాబ్లము ఎంగేజ్మెంట్‌కి ముందు తెలీదా, ఎంగేజ్మెంట్ చేసుకొని ఇన్ని రోజులు కలిసి ఉండి ట్రావెల్ చేసిన తర్వాత
ఇప్పుడెందుకు తను బ్రేకప్ చెప్పింది అనేది చాలా నెగెటివ్ అయిపోయిందనమాట. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. కార్తీక్ తన సైడ్ ఆఫ్ వర్షన్ ఎక్స్‌ప్లనేషన్ తనిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇవాళ కీర్తి మళ్ళీ ఒక 1 అవర్ ఎగో అయితే తనొక పోస్ట్ పెట్టింది. అంటే అవతల వ్యక్తి పర్సనల్స్ అవన్నీ నేనెక్కడ షేర్ చేయట్లేదు. వాళ్ళ గురించి నేనెక్కడ చెప్పట్లేదు. బట్ నా పర్సనల్ విషయాలు మాత్రం అందరూ మాట్లాడుతున్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. అలా కాదు, ఇది కంప్లీట్‌గా ఇది ఫేక్ లవ్ అని నేను చెప్పట్లేదు. నాకు ఈ లవ్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేశాను. బట్ పెళ్లి చేసుకోవడానికి నాకు ఆ బ్యాలెన్స్ సరిపోవట్లేదు. కంపల్సరీ నేను ఫైనాన్షియల్‌గా సెటిల్ కావాలి. అలానే మోర్ ఓవర్ నాకు ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి నాకు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కాబట్టే నేను విడిపోయాను. ఇది కంప్లీట్‌గా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో తీసుకున్న డెసిషనే. ఎవరో వచ్చి ఏదేదో మాట్లాడేస్తుంటే మీరు వన్ సైడ్ ఆఫ్ వర్షన్ విని నన్ను జడ్జ్ చేయకండి. నా మీద ఇష్టం వచ్చినట్టు రాయకండి అని చెప్పి కీర్తి పోస్ట్ పెట్టుకొచ్చింది. అంటే కార్తీక్ ఇప్పటివరకు ఏం చెప్పాడంటే అది విడిపోదాం అనే డెసిషన్ కంప్లీట్‌గా తనదే. మాట్లాడే ఛాన్స్ నాకు తనివ్వలేదు. ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది అని కార్తీక్ చెప్పాడు. బట్ కీర్తి ఏమంటుందంటే వన్ సైడ్ వర్షన్ విని నన్ను జడ్జ్ చేయొద్దు, నన్ను డిసైడ్ చేయొద్దు, నా మీద రూమర్స్ క్రియేట్ చేయొద్దు ఈ బ్రేకప్ పైన అని చెప్పి తను పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. ఏది ఏమైనా నిన్నటి వరకు కార్తీక్ అంత ఎమోషనల్ అయ్యాడు, అసలు కీర్తి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని చెప్పి బిగ్ బాస్ ఫ్యాన్స్, తన సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకున్నారు. బట్ ఇవాళ కీర్తి పెట్టిన పోస్ట్తో ఏమర్థమవుతుందంటే కింద కమెంట్ సెక్షన్లో చాలామంది ఏం కమెంట్స్ పెడుతున్నారు, వాడు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, అందుకే కీర్తి వదిలేసింది అని చెప్పి. మ్యూచువల్‌గా విడిపోదాం అనుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎటువంటి అలిగేషన్స్ చేసుకోకూడదు అని అనుకున్నారేమో మేబీ. బట్ కార్తీక్ మాట్లాడిన తర్వాత కీర్తి మాట్లాడాల్సి వచ్చింది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే కార్తీక్ కీర్తిని మోసం చేశాడా, కీర్తికి అబద్ధాలు చెప్పాడా, ఫేక్ ప్రామిస్‌లు చేశాడా, అందుకే ఇప్పుడు కీర్తి క్యాన్సిల్ చేసుకుంటుందా, ఎందుకంటే ఇప్పటి వరకు నాకెవ్వరూ లేరు, నాకు ఒక ఫ్యామిలీ కావాలి అనుకున్న కీర్తి సడన్గా ఎందుకు అంత మంచి ఫ్యామిలీ దొరికింది, సో అటు సైడ్ వాళ్ళందరితో క్లోజ్గా ఉన్న కీర్తి ఇప్పుడు ఎందుకు సడన్గా బ్రేకప్ చేసుకుంటుంది అని ఒక డౌట్స్ అయితే ఉంటున్నాయి. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే ఈ రీల్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. వాళ్ళంతట వాళ్ళు ఎవరు బయటకు వచ్చి కీర్తి అంతటి కీర్తి ఫుల్ స్టోరీ చెప్పలేదు, అలానే కార్తీక్ కూడా చెప్పలేదు. ఏదో ఉన్న స్టోరీని నార్మల్గా మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి కాబట్టి నా సైడ్ ఆఫ్ వర్షన్ చెప్తున్నా అని చెప్పాడు. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ విడిపోవడం అనేది కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండేవాళ్ళు, ఒక మంచి లైఫ్ దొరికింది అనుకున్నాం. బట్ పర్సనల్ డెసిషన్ వాళ్ళది రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఎక్కువగా నెగిటివ్గా స్ప్రెడ్ చేయకుండా, ట్రోల్స్ చేయకుండా ఉండాలి అని చెప్పి కీర్తి అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా తను కోరుకుంటుంది. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అసలు ఈ మ్యారేజ్ బ్రేక్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది తెలిసినా కూడా మీరందరూ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లేనివి ఉన్నవి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కొట్టుకుని కమెంట్స్ పెడుతున్నారు. అదైతే కీర్తి స్టాప్ చేయమని కోరుకుంది. మరి ఇది ఇంకా ఎక్కువ జరిగితే మళ్ళీ తను వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడమా, మాట్లాడడమా, ఏం చేస్తుందా అని అయితే చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.